సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు తిరుమల లడ్డు అందులో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఈ కాంట్రవర్సీ అనేది ఇంకా ముందుకు సాగుతూనే ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇప్పటికైనా హిందువులందరూ కూడా మేల్కొనండి, వాయిస్లు అంటే ప్రశ్నించండి అని చెప్పేసి. సో దీన్ని కూడా మతాల్ని రెచ్చగొడుతున్నాడనే విధంగా క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఏం చెప్తారు సార్? మనం ఎందుకు అనుకోవాలండి? వాస్తవంగా నెయ్యి అనేది వాడకుండా ఒక పదార్థాన్ని వాడి కెమికల్స్ని వాడి నెయ్యిగా తయారు చేసి దాన్ని లడ్డుగా తయారు చేసిన తర్వాత దేశం మొత్తం పంచారు. ఇప్పుడు అందులో ఏ కెమికల్ కలిసిందో ఎవరికీ తెలియదు. కెమికల్ అంటున్నారు. వాస్తవంగా ఎంతమంది ఎన్ని కోట్ల మంది అనారోగ్యానికి గురయ్యారో ఎవరికీ తెలియదు. దీని పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి, మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైనా మెడికల్ మాఫియా కానీ ఎంటర్ అయ్యి ఇలాగా దుర్మార్గమైన కార్యక్రమానికి పురుగొల్పిందా, లేకపోతే హిందువుల మనోభావాలు కాదు హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి హిందువుల్ని స్లో పాయిజన్ లాగా ఇచ్చి చంపేయాలని ప్లాన్ చేశారా? ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటానంటే, నెయ్యి అనేది లేకుండా ఈ లడ్డు తయారు చేసి విక్రయించారు కదా, అది మహాపాపం. వాస్తవంగా నెయ్యితో తయారు చేసిందే ఖచ్చితంగా మన భక్తులకి అందజేయాలి. అలాంటిది దుర్మార్గం చేసి వేళ కొంతమంది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో దెంతుకోవు కలవలేదు, చేప కొవ్వు కలలేదు అంటారు. కొవ్వు పక్కన పెట్టి అది నెయ్యే కాదంటుంటే ఇదేం కొవ్వురా? కొవ్వు గురించి పక్కన మాట్లాడుతాను, నాకు అర్థం కాదు. సార్ ఈ ఇష్యూలో అసలు పాల పదార్థాన్ని వాడలేదని చెప్పుకుంటున్నారు. మరి ఇంత ఘోరంగా జరిగింది, అన్యాయం జరిగింది, ప్రజలకు ఏ అన్యాయం జరిగిందో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి టైంలో వీళ్ళు వచ్చి బుకాయించడం, నెయ్యిలో కల్తీ జరగలేదంట, అంతా బ్రహ్మాండంగా జరిగిందంట. అమ్మ ఎదవ రాజకీయం ఇంతేనా మీ బతుకులు? నాకు అర్థం కాదు. సార్ ఈ ఇష్యూలో మాట్లాడిన వాళ్ళే మాట్లాడి అడిగిన వాళ్ళే మళ్ళీ అడగకుండా హిందువులందరూ కూడా మాట్లాడేటటువంటి ఒక బాధ్యత అందరికీ ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆరోగ్యంతో కూడుకున్నటువంటి పని ఇది. ఇప్పుడు ఒక చిన్న యాపిల్ ఉంది, దాని మీద పాడవకుండా కెమికల్ చల్లితే అది మనం ఎంత కడుక్కుని తిన్నా సరే కడుపులో పోయి క్యాన్సర్ కారణకంగా అవుతుంది. కానీ లడ్డూను కడుక్కోలేం కదా. ఈ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, లడ్డూని కడుక్కుని తినలేము, అందులో కెమికల్ పూర్తిగా ఇంక్లూడ్ చేసేశారు. కెమికల్ని వాడి హిందువుల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టేటటువంటి కుట్ర జరుగుతుందా? ఇదేమన్నా అంతర్జాతీయ కుట్ర, లేకపోతే కావాలని చేశారా? లేకపోతే పామాయిల్ ఎక్కడో 100 రూపాయలకి దొరికే పామాయిల్ని ఈవేళ 320 రూపాయలకి కొని అందులో కెమికల్ కలిపి నెయ్యిలా తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారా? ఇది ఇందులో ఏమన్నా మెడికల్ మాఫియా సంబంధం ఉందా? ఇలాంటిది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలా. లేకపోతే జీవితంలో నష్టపోయేది మనమే, మన బిడ్డలే. ఏ అనారోగ్యం వచ్చినా మధ్యతరగతి కుటుంబోడికి అనారోగ్యం అయితే ఇలా హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. అది ముందు దృష్టిలో పెట్టుకోవాలా. ప్రతి ఒక్కరూ రావాలా. కులం మతం పక్కన పెట్టేయండి. ఫస్ట్ లడ్డు అనేది అందరూ తింటున్నాం కదా, వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడాలా. మన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో చాలా పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది. మనం ఈ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు ఈ తిరుపతి లడ్డు తిన్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఏమవుతున్నారు, కడుపులో ఏమైనా పేగులైనా కాలిపోయాయా, ఉన్నాయా? ఈ అనారోగ్యానికి కారణం అది కూడా ఒక కారణమేనా అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరూ మాట్లాడకపోతే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చి కలిశాడు, ఇంకొకటి వచ్చి కలుపుతాడు. ఇప్పుడు ఏంటంటే అండి, ఏ మతానికి ఆ మతానికి సంబంధించినటువంటి కొన్ని భావాలు ఉంటాయండి. ఎవరి భావంలోకి ఎవరు ప్రవేశించేది అపవిత్రమైన అది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీయచ్చు. అది హిందూ మతం కానివ్వండి, క్రైస్తవ కానివ్వండి, లేకపోతే ముస్లిం కానివ్వండి, వారికి ప్రత్యేకించి మరి లడ్డు అనేటప్పటికీ మన హిందువులకి ఎంతో విలువైంది. మరి అదే కొంతమందికి కొన్ని రకాల ప్రసాదాలు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జరిగినప్పుడు కొంత బాధ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. అంటే అందరు ఇప్పటివరకు చాలామంది కూడా సైలెంట్గా ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు మన ఒక హిందువుగా మన ధర్మం గురించి మాట్లాడే బాధ్యత మనకు ఉంటుంది కదా. సో అందరూ కూడా మాట్లాడాలి అనడంలో తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పే ఉందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వారి మతానికి వారు ఇచ్చుకునేటువంటి విలువ, అలాగే హిందువులకు కూడా వారి మతానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది ఆ లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి మరి అది సిట్ అనేది నిర్ధారణ చేసింది కాబట్టి 80% జరిగిందని నిర్ధారణ చేసింది కాబట్టి అది ప్రతి ఒక్క హిందువు కూడా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మరి అది ఒక భారతదేశంలో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి, మిగతా వారు కూడా కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రేమతో కొలుస్తారు. కొలిసినప్పుడు
మరి వాళ్ళందరికీ కూడా ఇటువంటిది జరిగింది అన్నప్పుడు కొంత బాధని అనిపిస్తుందండి. దాని మీదట మరి ఇది ఎంతైనా కొద్దిగా అందరికి కూడా కొన్ని మనోభావాలు కొద్దిగా ఇబ్బంది పడ్డటువంటి సందర్భం అన్నమాట. వాళ్ళ కులం గురించే మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం. మిగతా కులాల గురించి కూడా పనికిమాలిన యాదవులు మాట్లాడుతున్నారు. ప్రతి హిందువు కూడా కంపల్సరిగా స్పందించాలి. ఎందుకంటే జరిగిన కల్తీ అనేది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. తిరుపతి లడ్డు తింటే జలుబు అనేది వచ్చేది కాదు, కానీ ఆ తిరుపతి లడ్డు 5 సంవత్సరాలు తినటం వల్ల జలుబు రావటం అనేది కరోనా దెబ్బ దీని మీద పడిందా అన్న భయం కూడా జనానికి కలగజేసే విధంగా తయారు చేశారు. కరోనా టేస్ట్ మారిపోయింది అన్న. 2 రోజులకే జలుబు వస్తానంటే భయం వేసింది, అంతకుముందే కరోనా వచ్చింది. మరి ఇక దీనికి కూడా అందగట్టేద్దామన్న ప్రయత్నాలు జరిగినాయా అన్న ఫీలింగ్ కలిగింది. కానీ అట్లాంటి పవిత్రమైన లడ్డుని దేవుని చూసి బయటకు వస్తుంటే ఆ తింటుంటే ప్రసాదం అది ప్రతి హిందువుకి తెలుసు. దేవుని దర్శనం చేసుకోవడానికి 30 గంటలు 40 గంటలు వెయిట్ చేసి బయటకు వచ్చి ఆ ప్రసాదం తింటుంటే ఉంటుంది. ఆ సంతోషం అనేది ప్రతి హిందువుకి తెలుసు. కానీ కొంతమంది పనికిమాలిన వాళ్ళు, సైకోలు, ఇంకా బ్రిటిష్ జాతి పోనవాళ్ళు చేసే పనికిమాలిన పనులకి బలవుతున్నాం. ఒక్కొక్క ఎదవ వచ్చి బయట మాట్లాడుతుంటే వీడియోలు బాధేస్తుంది. అదే రోజు ఏదో బయటకు కూడా వచ్చింది వీడియో. క్షమించడం మా నీలాంటి వాళ్ళని ముఖ్యంగా అసలు క్షమించడం మా దేవుడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న పెద్ద వాళ్ళనే పైకి పంపించడం అనేది మేము చూసాం. ఓకేనా, నువ్వు కూడా జర భద్రం. ఇప్పటికైనా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆ సుబ్బారెడ్డి కూడా ఏదో మాట్లాడుతున్నాడు, అది కలవలేదు ఇది కలవలేదు ఏదో కలిసిందంట. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక అధ్యక్షుడిగా నిన్ను నిలబెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొహం ఆడబెట్టుకోవాలో తెలియకుండా చేసినావు నువ్వు. మళ్ళీ బయటకు వచ్చి ఏందో మాట్లాడుతున్నావు. ఆయన పరువు తీసావా? జగన్మోహన్ రెడ్డి గారు పరువు నువ్వు ఈ రోజుతో తీసావనే ఫీలింగ్ మాకు కలుగుతుంది. ఆయన ఎప్పుడు ఏ మతాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని రెచ్చగొట్టలేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని పదే చెప్తున్నాడు. ఎందుకంటే మనది అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక, బర్మా ఇవన్నీ మన భారతదేశాలే. ముక్కల చెక్కలైపోయినాయి. ఎందుకు? విదేశీయులు, పరదేశీయులు మన దేశం వచ్చి మన దేశ సంపదన్ని, మన దేశీయుల్ని కూడా ముక్కలుగా కొన్ని కోట్ల మందిని చంపేసి ఇవాళకి ఒక భారతదేశం మిగిలింది. అర్థమైందా? ఇంకా మనోళ్ళు మేల్కోట్ల, ఇంకా మనోళ్ళు తెలుసుకోవట్ల. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దేవాలయాలు కూలుస్తున్నారు. అర్థమైందా? హిందువులనే చంపుతున్నారు, హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్లు చేసుకుంటూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఒకసారి తెలుసుకోండి. మనం రక్షించుకోవాలి ఇక నుంచి. ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడింది మనకు టైం. మీ మీడియా కూడా చెప్తున్నాను, ఆల్రెడీ మన దేశంలో హింసలు, ఘోరాలు బాగా ఇతర మతస్థులు చేస్తున్నారు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం కూడా నాకు నచ్చిన సిద్ధాంతం. ఎందుకంటే నేను అన్ని మతాలను ప్రేమిస్తా. ఒక తలక నీళ్ళు పోసుకోవాలంటే యేసు, అల్లా, రామ, కృష్ణ అని అనుకునేవాడిని. ఇప్పుడు యేసు మానేసా, అల్లా మానేసా, సాయిబాబా మానేసా. ఎందుకంటే మన దేశం, మనం ఎవరు అసలు ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉండేవాళ్ళ ఇంతకుముందు ఇక్కడ ముస్లిమ్స్ ఉండేవారా మన దేశంలో? లేరు. ముస్లిమ్స్ అరబ్బికులకు భయపడి మన హిందువులే ముస్లిమ్స్గా మారారు. అదొకటి గుర్తుపెట్టుకున్నా. అలాగే వీళ్ళు ఏంటంటే దశమ భాగాలకు అలవాటు చేసి హిందువులు క్రైస్తవులుగా మారారు. వీళ్ళు రోజుకి చర్చిలని అవని ఇవన్నీ కట్టుకుంటూ పోతున్నారు. వాటిని మీరు అందరూ కూడా ఖండించండి. ఇప్పుడు ఈ లడ్డూ విషయం మాట్లాడుతున్నారు మీరు. లడ్డూలో నెయ్యే లేదని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అర్థమైందా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్గా ఎవరు పనిచేశారో వాళ్ళే చెప్తున్నారు. నెయ్యి లేదు, జంతువుల కొవ్వు కలిసింది, పామాయిల్ కలిసింది, కెమికల్ కలిసింది అని చెప్తున్నారు. సిట్ రిపోర్ట్ ఉంది. వీళ్ళేంటి ఇట్లాంటి తప్పులని ఇప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి ముందు నుంచి ఏదో ప్రచారాలు మొదలుపెట్టారు. దయచేసి వైఎస్ఆర్సీపీ చెప్తున్నా, పాలన బాగుంది, చేయనివ్వండి. మీరున్నప్పుడు రౌడీ విజయాలు చేశారు, ఇప్పుడు రౌడీ విజయాలు చేస్తున్నారు. ఆడు జోగి రమేష్ ఇంటి మీద ఏదో నారబాంబులు అంటారు. నారబాంబులు కాదు, నారకి పెట్రోల్ పోసి మీరే ఇసిరారు. అది వీళ్ళ మీద నెట్టేస్తున్నారు. అంబటి రాంబాబునేమో కాపు టైగర్ అంట. ఈయన గారేమో కాపు టైగర్ పుల్ల అంబటి రాంబాబు. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కులాన్ని ఇచ్చేసి అలా పొగడొచ్చా? అది చాలా తప్పు. ఈయనేమో సింహం సింగల్గా అంటాడు, లయన్ రెడ్డి, సింహం రెడ్డి. అసలు ఈయన రెడ్డే కాదు. ఇక చెప్పుకుంటా పోతే ఈ మతమే కాదైంది. ఇవన్నీ మార్చుకోకూడదు. దయచేసి మానవత్వంతో బతకండి, నిజాయితీగా బతకండి. ప్లీజ్ రిక్వెస్ట్. మన దేశం భారతదేశం, హిందూ దేశం, సనాతన ధర్మ దేశం. మనం ఇక్కడి నుంచి రక్షించుకోకపోతే ఇక్కడ ఎవ్వడో మిగలడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో మన వాళ్ళు ఉన్నారా? రోజుకు ఒక నరుకుతున్నారు, రోజుకు కాల్చి చంపుతున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు 2%, ఒకప్పుడు 20% ఉండేది. ఇవాళ బంగ్లాదేశ్లో 40% ఉండేవాళ్ళు మనవాళ్ళు, 10% లేదు అక్కడ. నెక్స్ట్ ఇక్కడే టార్గెట్ వాళ్ళది. దయచేసి మేల్కోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. మన దేశాన్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నా. మతాల ఎందుకు రెచ్చగొడతాడు? ఉన్నదే కదా, కల్తీ కలిపింది
కానొస్తూనే ఉంది. దొంగతనం బయటపడ్డది. అందరు ఒక్కొక్కడు రోజా కానీ ఇంకో మంత్రి ఆ పేర్లు ఎందుకులే కానీ అందరు బయటపడుతూనే ఉండరు. దాని పాపం అనేది ఆ భగవంతుడు మొత్తం బయట వేసిండు. మత ఆయన జడగొట్టుడేంది? ఇప్పుడు హిందువులందరం ఒకటే. ఇప్పుడు ఒక్కళ్ళే మీ ఆంధ్రాల వరకే తినలేదు కదా, మరి తెలంగాణ అవత భారతదేశం మొత్తం తిన్నారు లడ్డు. మరి అందరికీ ఇలాంటి పాపంలు అదే పందిది ఏదేదో కలిపి తినిపిస్తే చెప్పులు తీసుకొని గెలవరా? చెప్పులు మెడకేస్తారు. ఊకొదడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడతారని ఆయన అందానికి ఆయన నన్నోళ్ళని ముదగాలు చెప్పు తీసుకొని కొట్టాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఆయన ఉన్నదే అన్నాడు, లేనిది అనలేదు కదా. మరి హిందువులందరూ ఒకటే అయితేనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండు, ఆయన మా హిందువా? దేవుళ్ళని కొలుతాడా, పూజిస్తాడా? ఆయనకేం తెలుసు? అందుకే కలపమని చెప్పిండేమో. అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఆయన అనుమతి లేనిది ఎవరైనా ఏమన్నా చేయరు కదా. మరి ఆయన అనుమతి తీసుకొనే చేసిండ్రు. ఆయన ఒక చర్చిపోయే వ్యక్తి. వెంకటేశ్వర సాయం గురించి ఏమన్నా తెలుసా? లడ్లో కలిపి 5-6 సంవత్సరాలు పాపాలు అందరికి తినిపించింది, అందరికి అంటించారు. అది మా పాపం. పవన్ కళ్యాణ్ గారు దీన్ని బాగా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా, మా మంచిగా చేయాలి అన్నోళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి. అమ్మ, ఇప్పటి వరకు కొంతమంది మాత్రమే ఈ ఇష్యూలో మాట్లాడుతున్నారు, కానీ ఒక హిందూగా బాధితున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క హిందూ ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అంటారు? ఇప్పుడేగా బయటకు వెళ్ళింది. దొంగతనం అన్నది ఇప్పుడే బయటకు వెళ్ళింది. అందరూ ఛానల్లో చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు బయటకు వెళ్తాడు. ఇప్పుడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని తెలంగాణ మొత్తం ఆంధ్ర దేశం మొత్తం దీనికోసం మాట్లాడి కఠినమైన ఇలా ఎందుకు కలిపారు, దేనికి కలిపారు అని అడగాలి కదా. హిందువులందరూ ఒకటే అయితే హిందువులందరూ తలొక కత్త చెప్ప తీసుకొని ఎమ్మడి పడితేనే ఎందుకు కలిపిన అన్నది అది పాపం అన్నది ఒప్పుకోవాలి అక్కడ. ఈ యొక్క ఏదైతే కల్తీ లడ్డు కల్తీ నెయ్యి అంశం మీద అటు తిరిగి ఇటు తిరిగి డేరా బాబా అంశం మీద కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అంటే డేరా బాబా గారు సుమారుగా 6 డైరీలకి ఈ కల్తీ నెయ్యి పంపించినట్టు. అదేవిధంగా ఇంకో ప్రధాన అంశం ఏంటంటే కొన్ని అంటే అసలు నెయ్యి కూడా లేకుండా కూడా రికార్డులు సృష్టించారు అనేది కూడా ఒక ప్రధాన సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో. సో సిట్ ఇచ్చిన రిపోర్ట్లో పూర్తిగా గవర్నమెంట్కి ఫేవరబుల్గా లేదు, జరగలేదని చెప్పలేదు, జరిగిందని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు, సిట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10% లోపు ఒకవేళ కల్తీ ఉంటే దాన్ని మేము నిర్ధారించలేము అనేది సిట్ యొక్క ప్రధాన ఉద్దేశం. కొన్ని 14 పాయింట్ 9 పాయింట్ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక పాయింట్ వివరించారు, చంద్రబాబు గారు ఒక పాయింట్ వివరించారు. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ యొక్క సిట్ నివేదిక వచ్చిన తర్వాత గవర్నమెంట్ సిట్ వేసింది కాబట్టి నివేదిక వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. అంటే 6-7 రోజులు వైసీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా బలంగా దీని మీద ఆ సిట్టు తేల్చేసింది, సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది అని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పకపోవడం వల్ల వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకా ఈ అంశాన్ని ఎక్కువ తీసుకున్నారు. సో దానివల్ల ఫ్లెక్సీ వివాదం అటు తిరిగి ఇది మొత్తానికి జరిగింది. సో ఇక్కడ మనం ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నేను అడిగా, ఏవి కూడా రిపోర్ట్స్ మీడియా వాళ్ళకి ఇవ్వలేదు, మీడియా మేనేజ్మెంట్కి ఇవ్వలేదు, పబ్లిక్ డొమోలో కూడా పెట్టలేదు. అంటే కనీసం ఇప్పుడు ఇది కేవలం నేను మొన్న కూడా చెప్పా, ఇది వైసీపీ పార్టీకో టీడీపీ పార్టీకో సంబంధించింది కాదు, ఓవరాల్ అంతా హిందువులకు సంబంధించిన అంశం. సో ఇలాంటి అంశం ఇది ఒక సెన్సిటివ్ అంశం. ఒకవేళ మీరు గోప్యత కూడా విచారణ చేయొచ్చు, విచారణ చేయాలి, ఎంక్వైరీ చేయాలి, లేకపోతే నాణ్యత అంశాలు ఇవన్నీ కూడా చేయాలంటే గోప్యత కూడా చేయొచ్చు. లేదు బహిర్గతంగా చేయాలని అనుకున్నారు కాబట్టి బహిర్గతం చేశారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ సిట్ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇచ్చారు? దరిదాపులు 9 రోజులు 10 రోజుల తర్వాత నిన్న 3 days బ్యాక్ ఇచ్చారు. సో అదే రోజు సిట్ ఏ రోజైతే విచారణ పూర్తి చేసిందో ఆ రోజు ఇగో సిట్ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చిందని చెప్పచ్చు, బాగుండేది. సో 7 రోజులు వైసీపీ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు 7 రోజులు అయిపోయింది, మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ జరిగిందని చెప్పి, లేదు ఎవరు చెప్పారు మీకు కల్తీ జరిగింది జరగలేదని మీకు ఎవరు చెప్పారండి? సో ఇక్కడ జరిగింది అని చెప్పలేదు, జరగలేదని చెప్పలేదు. పూర్తిగా వాళ్ళు అనుమానాలు కొన్ని అనుమానాలు సిట్టు లేవనెత్తుంది. ఏంటంటే